वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమాధ్యాయం పంచమ బ్రాహ్మణము 18వ ప్రసంగం చూడండి. పృథివీ చ ఏనం అగ్నేః చ దైవీ వాగ్ విశతి. పృథివ్యై, ఈ పృథివీ పైన ఏనం అగ్నేశ్చ దైవీ వాగితి, ఈ యొక్క పృథివీ పైన ఏదైతే అగ్ని ఉన్నదో, సక్రియమై ఉన్నదో, ఆ అగ్ని రూపం వాక్, ప్రాణుల యొక్క వాక్ సామర్థ్యం. ఏవైతే ప్రాణులు మాట్లాడుతున్నాయో ఆ వాక్ సామర్థ్యం అనేటువంటిది, శబ్ద ధ్వని అనేటువంటిది ఈ దైవీయ వాణి, అగ్ని. సావై దైవీ వాగ్యయ యద్ యద్ ఏవ వదతి తత్తద్ భవతి. సా, ఆ యొక్క సావై దైవీ వాగ్యయ అంటే దైవీయ వాణి ద్వారా యద్యద్ ఏవ వదతి, ఏదేదైతే మాట్లాడడం జరుగుతుందో, వాణి ద్వారా అభివ్యక్తమవుతూ ఉంటుందో, తత్తద్ భవతి, ఆయా సందర్భోచితమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంటుంటది. 19వది చూడండి. దివశ్చ ఏనం ఆదిత్యాచ్చ దైవం మన ఆవిశతి. ఇక దినము లోపల ఏనం ఆదిత్యాచ్చ, ఈ దినమును సృష్టించేటువంటి ఆదిత్యుడు అంటే సూర్యుడు, దైవం మనః, ఈ దైవాన్ని ప్రవేశించేటువంటిది ఏంటంటే మనస్సు. ఈ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబం, సూర్యుడు నడిచేటువంటిదంతా ఈ మనస్సు ద్వారా ఈ యొక్క జగత్తునంతా చూస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో తద్వై దైవం మనో ఏన ఆనద్య ఏవ భవత్యథో నా శోచతి. ఈ రూపకంగా తద్వై దైవం మనః, ఆ దైవం, ఇప్పుడు ఇందాక ప్రసంగంలో అందరూ చెప్పుకోవడం జరుగుతుంది, దేవుడు కనబడడు, జీవుడు కనబడడు అనేటువంటి విధముగా ఈ వాక్కును నడిపిస్తున్నది ఎవరు, ఈ మనస్సును నడిపిస్తున్నటువంటిది ఎవరు, ఈ మనస్సు వెనుక ఎవరున్నారు? సువర్చలమ్మ గారు చెప్పేటువంటిది దాంట్లో, మరియు శ్యామలయ్య గారి భాష ఏంటంటే త్రిబంధ్, జాలంధర్ బంద్, ఉడ్యాన్ బంద్, మూలబంద్. బంద్ అనేది హిందీ పదం, తెలుగులోకి రండి మాట్లాడేటప్పుడు. ఈ నరేష్ గారు కూడా అదే భాషను ప్రయోగిస్తున్నారు, ఆ రకంగా కాదు. మళ్ళీ శ్యామలయ్య గారు ఇవాళ ఏమంటున్నారంటే కర్మఫలం అయిపోయాక ఇంకా మళ్ళీ తిరిగి రావడం ఉంటుంది, చనిపోవడం ఉంటుంది. చనిపోవడం కాదు, జీవన్ముక్తిని పొందడం.
కర్మలు అయిపోయినప్పుడే వాటిని అనుభవించడానికి మళ్ళీ జలుబు చేస్తున్నప్పుడు కారుతున్న ముక్కునే పదే పదే తుడవడం జరుగుతుంటది. అదే జలుబు నయమైపోయిన తర్వాత ఎందుకు తుడుస్తాం? ఉద్యోగ వయస్సు ఉన్నంత వరకు మనం రోజు పోయి వస్తుంటాం. అదే ఉద్యోగ వయస్సు అయిపోయిన తర్వాత మనం రిటైర్మెంట్ అయిపోవాల్సిందే. విశ్రాంతి తీసుకోవాల్సిందే వయోవృద్ధ అవస్థలో. ఇంకా మళ్ళీ ఉద్యోగానికి వ్యాపారానికి రావాల్సిన పని లేదు. అటువంటి స్థితి. కర్మఫలం అంతా తీరిపోయాక మీ పదముల మీరు వాడేటువంటి శబ్దాల మీద ధ్యాస పెట్టండి. ఆ రకంగా ఈ మనస్సు, నా మనస్సు బాగాలేదు. మనస్సు ఏంటి? బాగాలేకపోవడం ఏంటి? నా అనేటువంటి సంబంధం కలుపుతున్నది ఎవరు? మనస్సు బాగాలేదని చెప్తున్నది ఎవరు? మనస్సే మనకు అన్నిటిలో, ఈ మనస్సే మనకు వస్త్రాన్ని ఎన్నుకుంటున్నది, రంగులను ఎన్నుకుంటున్నది, భోజనాన్ని ఎన్నుకుంటున్నది, అన్ని చేస్తున్నది మనసే కనపడుతుంది. కానీ ఆ మనస్సును ఎవరు నడిపిస్తున్నారు? మనస్సు జడం కదా, మనస్సు ఇంద్రియం కదా. నరేష్ గారికి ఈ ఆర్య సమాజం సాహిత్యం తోటి పరిచయం లేదు, ఎక్కువ సంపర్కంలో లేరు కాబట్టి వారు పంచేంద్రియాలనే అంటున్నారు. 6వది ఇమాని యాని పంచేంద్రియాని మనః షష్ఠాని అంటే మనస్సు 6వ ఇంద్రియం. అంటే ఈ రకంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు లెక్కబెట్టి మనస్సును కలిపితే ఏకాదశ ఇంద్రియాలు. 11. అందుకని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రియాలను నడిపిస్తున్నది ఎవరు? ఇందాక మాట్లాడుతున్నది మళ్ళీ మర్చిపోయాం. ఆచార్యజీ, అట్లయితే మనస్సుని సూక్ష్మ ఇంద్రియం అనొచ్చా? అంటే సూక్ష్మేంద్రియం కాదు, ఇంద్రియమే. అది సూక్ష్మమైనా సరే, స్థూలమైనా సరే. మీ భాష బాగుంది. సూక్ష్మమైనా సరే, స్థూలమైనా సరే, ఇంద్రియమే అంతే. అందు గురించి ఈ ఇంద్రియాలను నడిపించేటువంటిది, ఈ ఇంద్రియాల వెనుక ఉండి మాట్లాడిస్తున్నటువంటిది, నడిపిస్తున్నటువంటిది, ప్రతిదీ వ్యవహారం చేసేటువంటిది, ఆలోచించేటువంటిది, చింతన చేసేటువంటిది, గుర్తుకు తెచ్చుకునేటువంటిది, ఇదంతా చేసేటువంటిది ఆత్మనే. ఇవి బయటకు కనబడుతున్నాయి ఇంద్రియాలు మాత్రమే, దేహం మాత్రమే బయటకు కనబడుతుంది. దేహి లోపలుండి వ్యవహారం అంతా చేస్తుంది. బస్సు మనకు వస్తున్నట్టుగా, విమానం ఎగురుతున్నట్టుగా, పడవ ప్రయాణిస్తున్నట్టుగా ప్రతిదీ మనకు వాహనాలే కనబడుతుంటాయి, కానీ నడిపే అతను కనబడడు. అదే రూపకంగా ఈ యొక్క దేహంలో ఉండేటువంటి ఆత్మ ఈ ఇంద్రియాల వెనుక, ఈ మనస్సు వెనుక, ప్రతి కోరిక వెనుక, ప్రతి ఈర్ష్య ద్వేషాల వెనుక, ప్రతి కుట్రలు కుతంత్రాల వెనుక, ప్రతి ఒక్క ఈ యొక్క అనునయ వినయత, విధేయత, ప్రార్థన, ప్రతి ఒక్క దాని వెనుక ఉండేటువంటిది ఆత్మని. ఆచార్యజీ, ఈ ప్రారబ్ధ కర్మ చేతనే మనసు ఏర్పడుతుందా? ఇది సూటిగా చెప్పాలంటే ఏంటంటే, ప్రారబ్ధ కర్మనే మనస్సు. మనస్సు ఎంత చంచలంగా ఉన్నది అని అంటే, మనస్సు చంచలంగా ఉండడానికి దారేది, ఇంక వేరే ఏదీ లేదు. ఆ కర్మ ఫలమే ఈ యొక్క చంచలత్వ రూపకంగా మనసు ముందు, ఆత్మ ముందు మనసు ఈ రకంగా వ్యవహరిస్తూ కనిపిస్తుంది. ఆచార్య, ఇంకో సందేహము. ఒక్క నిమిషం. విజయలక్ష్మి గారు ఏమంటున్నారంటే, అదే సువర్చలమ్మ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, మనము ఆత్మను, మనము పశువులు, మనుషులు ఈగలు, దోమలు, మనుషులు పాములు, మనము రాజకీయ నాయకులు, మనము శిష్యులు, గురువు. మనము అన్నప్పుడు మనల్ని వేరు చేస్తున్నారు, ఆత్మ నుండి వేరు చేస్తున్నారు అమ్మగారు. అందుకని జాగ్రత్తగా అన్నింటి వెనక ఉన్నటువంటి వ్యవహారం చేసేటువంటి ఆత్మనే. మనము వేరు, ఆత్మ వేరు కాదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే లోతుగా వస్తున్నారు, స్థూలాన్ని వదిలేస్తున్నారు, లోతుగా వస్తున్నారు. కాబట్టి ఈ అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నంత స్పష్టంగా ఆత్మ వ్యక్తమయ్యేంత వరకు దీన్ని చాలా లోతుగా ఆలోచించాలి.
ఇంకా మీరు ఏంటంటే ఈ పాఠంలో వచ్చి వినే కంటే మీరు సమయం ఉన్నప్పుడు ఒకరికొకరు ఫోన్ నంబర్ తీసుకొని చర్చించండి. నాకు ఇట్లా అనిపిస్తుంది. మీరేమంటారు దీని పట్ల? నరేష్ గారు అర్థమవుతుందా? అట్లా అర్థమవుతుంది. అర్థమవుతుందండి. ఆ రకంగా గనక చర్చ చేసినట్టయితే ఇంకా లోతుగా వెళ్తుంటారన్నమాట. ఈ మనస్సు వెనుక ఉండి ఇదంతా నడిపించేటువంటిది మనస్సే మనకు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది, కానీ మనస్సు కాదు. మనస్సు జడం, మనస్సుకు నడవడం రాదు, ఏది రాదు. మనస్సును మనము నడిపించాలి. నరేష్ గారు అది ఏదో బ్యాక్టీరియాని తీసుకొచ్చి పాము అని చెప్పేసి మనకు తెలియనప్పుడు భ్రమ పెట్టారు. ఆచార్య బ్యాక్టీరియా కాదు ఆచార్యజీ, అది ఒక ప్లాట్ఫామ్. పాము లాంటి పాము కాదు, అన్నారు. నరేష్ గారు జాగ్రత్తగా చూడండి. కదా నిన్ననేమో పాము అని చెప్పేసి మాట్లాడారు, ఇవాళ ఏమంటున్నారు దాని పేరు మార్చారు. అందుకే లేదు ఆచార్యజీ, నేను పాము అని లేదు, పాములాగా ఉంటుంది అన్న. పాము కాదు, పాములాగా ఉంటుంది. లాగా అన్నది ఇప్పుడు లాక్కొస్తున్నారు లాగా అని. నిన్న కావాలంటే మీరు రికార్డ్ చూడండి, నిన్నటిది వీడియో. మరి చర్చ అయితే దాని మీదనే కదా, 2 మూతులు, ఒక్క మూతి, 2 వైపులో ముఖం ఉండేటువంటి ఇదంతా చర్చ ఎందుకు వచ్చింది? మరి పాము కానప్పుడు మీరు అలా అనుకున్నారు ఆచార్యజీ, పాము అని ఉంటుంది అనుకున్నారు. అనుకొని చర్చ అంతా దాని చుట్టూ చెప్పారు. మీరు పాము అన్నారు ఒత్తు పాయినట్టయితే కరెక్టే ఆచార్యం చెప్పింది. వాటి వెంటనే ఇది మామూలు పాపలికేటప్పటికే తేడా వచ్చింది. లాగా అనేది ఇవాళ లాగొస్తున్నారు స్వామి. నిన్న అనలేదు. నిన్న లాగా అంటే ఇక నేను లాగా అన్నానంటే మీరు అనేవారు కదా. సరే ఆచార్య, వీడియో చూసారా మీరు ప్లెనేరియా ప్లాట్ఫామ్ గురించి? అదంతా చూశాను. దాంట్లో దాని గురించి నేను మొదటిసారి చూడడం కాబట్టి ఇంకా విచారణ చేయలేదు. అది ఎట్లా తయారవుతుంది, దేని వల్ల తయారవుతుంది అనేటువంటిది ఇంకా దాని మీద మన పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెప్పొస్తుంది. మంచిది. ఆధ్యాత్మిక గ్రూప్ లో పెట్టాను చూడండి, అధ్యాత్మ దర్శనంలో. దాంట్లో వీడియోలన్నీ దాంట్లోనే వస్తాయి కదా పర్మనెంట్ గా, దాంట్లోనే పెట్టాను. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి ఆచార్యజీ. ఇప్పుడు మనకు విషయం బోధపడడం ముఖ్యం. ఇవన్నీ ఒక ఏమంటారు ఏంటి, మనకు మార్గదర్శకాలు, మన గమ్యానికి చేరుకోవడానికి మార్గదర్శకాలు మాత్రమే, కానీ మార్గదర్శకాలే గమ్యం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆచార్యజీ, ప్రకరణానికి సంబంధించిన సందేహం ఒకరి తర్వాత ఒకరు. నరేష్ గారు చెప్పండి. ఆచార్యజీ, ఈ ప్రకరణానికి సంబంధించిన ఒక సందేహం ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 ఏమిటి? వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒక నాణానికి మునిగారు చెప్తారా? చెప్పండి. చెప్తాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ఈ అంతర్ అవయవాలు, శరీరంలో ఉండేటువంటి అవయవాలు జడ పదార్థాలు మాత్రమే. వీటి సహాయం తీసుకొని జీవాత్మ తనను తాను తెలుసుకొని అడుగులు ముందుకేస్తాడు. అది దాంట్లో ఉన్న రహస్యం. బాహ్య అవయవాలు ఉన్నాయి, అంతరవయవాలు ఉన్నాయి. ఈ రెండింటిని విడదీసి తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రత్యేకత ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అదే తెలుసుకోవాలి. అంతఃకరణం అంతర్గతంగా ఉండేటువంటివి. ఒక నాణానికి బొమ్మ బొరుసు, నాణ్యము ఉనికి వేరు, నాణానికి బొమ్మ బొరుసు 2 దిశలు వేరు. అదే రకంగా ఈ బుద్ధి అనేటువంటి దానికి మనస్సు, చిత్తము అనేటువంటి ఇవి 2 ముఖాలు. గమనిస్తున్నారా నరేష్ గారు? గమనిస్తున్నాను ఆచార్య. ఆ 2 నాణాన్ని వినియోగించుకునేటువంటిది. అందుకే పాణిని మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, ఆత్మ బుద్ధ్యా
సమేత్యార్థ. మనసు అనేటువంటిది ఇంకా దూరంది, బుద్ధి తర్వాత ఉన్నటువంటిది. ఆత్మకు దగ్గరగా ఉండేటువంటిది బుద్ధి. ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంక్తే. బుద్ధి వెళ్ళి మనసుతో కలిసి స్వామికి ఈ వస్తువు కావాలి, ఈ విషయం కావాలని చెప్పేసి చెప్పినప్పుడు ఆ మనసు వెళ్ళి ఇంద్రియాలకు చెప్తుంటది, ఇంద్రియాలు వెళ్ళి విషయాన్ని తీసుకొస్తుంటాయి. ఇక్కడ బుద్ధి జడమే, బుద్ధికి ఏది తెలియదు, ఎవరు చెప్పరు, ఏది కాదు. మా ఆత్మనే బుద్ధి ద్వారా మనసు దగ్గరికి వెళ్ళి మా మనసుకు చెప్పినట్టుగా మా బుద్ధే మనసుకు చెప్తుంది, మనసే బుద్ధి, మనసు తన అస్తిత్వం ద్వారా స్పందించినట్టుగా స్పందించేటువంటిది ఆత్మయే. ఆత్మయే మనసు రూపంలో ఇంద్రియాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నట్టుగా చెప్పేది ఆత్మయే. ఇంద్రియాల రూపంలో మనకు బయటకు కనిపించేటువంటిది, ఆ విషయాలను పట్టుకునేటువంటిది కళ్ళు రూపాన్ని, చెవులు శబ్దాన్ని, ముక్కు వాసనను, నోరు రుచిని, ఈ రకంగా ఏవైతే చేస్తున్నదో ఈ వ్యవహారం చేసేది కూడా ఆత్మనే. ఎందుకంటే మనం సజీవంగా ఉన్నటువంటి శరీరానికి ఈ ఇంద్రియాలు ఏ రకంగా ఉన్నాయో మృతదేహానికి కూడా ఇంద్రియాలు అక్కడే ఉంటాయి కదా. మరి అప్పుడెందుకు కదలట్లేదు ఈ ఇంద్రియాలు? అందుకని అవి జడము, వాటిని నడిపించేటువంటిది ఆత్మ. మనము ఈ పెన్నుతోటి రాయడం, వస్త్రంతో మన దేహాన్ని దాచుకోవడం, కళ్ళు కనబడకపోతే అద్దాలు పెట్టుకోవడం, చెవులు కనబడకపోతే మిషన్ పెట్టుకోవడం, కాళ్ళకు చెప్పులు వేసుకోవడం, ఇవి ఏ సాధనాలతోటి మనం ఎట్లయితే చేస్తున్నామో అదే విధంగా ఆత్మ ఈ ఇంద్రియాలతోటి వ్యవహారం చేస్తున్నది. చిత్తము అహంకారం గురించి కూడా చెప్పండి ఆచార్యజీ. చిత్తము అనేది చింతన చేసేటువంటిది, విచారించేటువంటిది, చర్చ చేసేటువంటిది, రహస్యాన్ని అవునా కాదా అనేటువంటిది తెలుసుకునేటువంటిది. మరి అహంకారంలో రెండు రకాలు. ఆ అహంకారం అనేటువంటిది ఒకటేమో అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఆయా అహంకారం ప్రార్థన అది ప్రతి చేస్తుందంటే నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను అంటే ఆత్మను అక్కడ అనగతొక్కింది అనమాట అహంకారం. అది అనర్థదాయకం. ఇక ఒకటి అహం అంటే నేను, అహం బ్రహ్మాస్మిలో అహం అనేటువంటిది ఇది ఆత్మ యొక్క ఉనికి. పట్టుకుంటున్నారా బాలాజీ గారు? శ్యామలయ్య గారు నిద్రపోవద్దు, అర్థం కాకపోతే అడగండి, లోతుగా వస్తున్నది విషయం. చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా రావాలి. ఈ యొక్క చిత్తం ద్వారా చింతన చేసేటువంటిది, మనసు ద్వారా మననము చేసేటువంటిది, బుద్ధి ద్వారా స్మరణకు తెచ్చుకునేటువంటిది, ఇదంతా చేసేది ఆత్మనే. మనకు ఈ యొక్క దేహాన్ని ఒలవడానికి, దేహ భ్రమ పోవడానికి ఈ ఇంద్రియాల రూపంలో, ఈ మనస్సు రూపంలో భగవంతుడు అక్కడ సంధ్యోపాసనలో అక్కడ చెప్పడం జరుగుతుంటది కదా, అమృత ఉపస్థానమసి అనేటువంటిది భగవంతుని గుర్తించిన తర్వాత ఆత్మ, అమృత అభిధానమసి అని గుర్తించిన తర్వాత సత్యం యశః శ్రీర్మయ శ్రీ అని చెప్పేసి భగవంతుని గుర్తించి తనకు కావలసింది కోరుకుంటున్నది. సత్యం యశః శ్రీర్మయ శ్రీ ఈ రకంగా కోరుకున్న తర్వాత శన్నోదేవి రభిష్ఠతోటి ఇక నేను ఇక్కడ ఉండలేను అంటే, ఇది ఆ అమృతోపస్థానం కంటే ముందే ఈ శన్నోదేవి రభిష్ఠయ, కానీ అక్కడ గుర్తించడం వీలు కాదు కాబట్టి ముందు ఉనికిలోకి తీసుకురావాలనేటువంటి అభిప్రాయంతో అమృతోపస్థానమసి పెట్టడం జరిగింది. ఉనికిలోకి వచ్చిన తర్వాత అప్పుడు జీవాత్మ యొక్క అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. భగవంతుడు నేను ఈ స్వర్గంలో ఉండదలుచుకోలేదు, నేను పునర్జన్మనెత్తి తల్లి తండ్రి అన్నదమ్ములు వీరి యొక్క మధ్యలో ఉండాలని అనుకుంటున్నాను, నాకు పునర్జన్మ కావాలంటే తథాస్తు. కానీ నువ్వు ఆతృతతో అవిద్యతో పోతున్నావు కాబట్టి, అజ్ఞానంతో పోతున్నావు కాబట్టి అక్కడ నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం.
ఈ ఇంద్రియాల కాలక్షేపంలో ఉన్నంత వరకు నన్ను మర్చిపోతావు, నేను నీకు గుర్తుకు రాను. అందుకే ఇప్పుడు స్వర్గం నుండి వస్తున్నప్పుడు ఆ ఆరంభంలో ఇస్తున్నటువంటి ఇంద్రియాలు ఇప్పుడు ఈ జీవన్ముక్త ప్రకరణంలో మనం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇంద్రియాలను జయించాలి. అంటే ఏ ఇంద్రియంతో మనం పని తీసుకోకూడదు. హిందీలో సామెత ఉన్నది, మజ్బూరీగానా మహాత్మా గాంధీ. మజ్బూరీగానా మహాత్మా గాంధీ అంటే ఏది లేదు కాబట్టి మహా త్యాగవంతుడు గొప్పవాడు అని అనటం వేరు, అన్నీ ఉండి దేనిని వినియోగించుకోకుండా తెలివిగా ప్రవర్తించేవారు ఇంకొకరు. వెలుగుతుందా పుష్పమ్మ గారు? పట్టుకుంటున్నారా? మళ్ళీ వినండి. ఆచార్య, మజ్దూరి కన్నా మహాత్మా గాంధీ అని ఇంకా లోపల ఇంక కొంచెం చెప్పండి దాంట్లో. మజ్బూరి అని అంటే పేదవారు కాబట్టి కోరికలు ఎన్ని ఉన్నా కూడా ఆ కోరికలను చంపుకొని ఉండడం. ఈ చంపుకొని ఉండేటువంటి వారు ఏంటంటే ఇంకెక్కడైనా అవకాశం దొరికితే అక్కడ ఎగబడతారన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు ప్రతిజ్ఞలు ఎవరైతే చేస్తుంటారో, నేను ఇవాళ నుండి బీడీ తాగను, నేను సారాయి తాగను, మాంసం తినను, గుడ్లు తినను అని ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తుంటారో వాళ్ళు ఎక్కువ తింటారు. ఎందుకు అని అంటే ఇక్కడ వారు నేను ధార్మికుడినని, నేను ఆర్య సమాజకుడినని, నేను అది ధ్యానం చేస్తానని చెప్పేసి ఏవో సాగుతోటి ఇక్కడ కళ్ళు కప్పేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు పావురం పిల్లిని చూడగానే కళ్ళు మూసుకుంటది, కానీ పిల్లి మూసుకోలేదు కదా, పావురం. మరి పావురం పరిస్థితి ఏంటి? ఆ రకంగా పావురాన్ని ఈ ప్రతిజ్ఞ చేసేవారు ఏంటంటే ఇక నేను చెయ్యను, అందరం కూడా చెప్తున్నానని చెప్పేసి. ఇక ఎప్పుడైనా చుట్టాల ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒంటరిగానే ఉంటుంటారు కాబట్టి ఇక అక్కడ ఎవరు చూస్తారు, ఇక్కడ మనోళ్ళు ఎవరు చూస్తున్నారు. ఇక్కడ మరి ఒక్కొక్క చోట ఏంటంటే అంత మాంసాహారం పెడుతుంటారు, మనం మాంసాహారం తినమని చెప్పాము, కానీ అక్కడ ఇక మనకు తినడానికి దారి లేదు. అప్పుడు అక్కడ నువ్వు ఎవరు అనేటువంటిది బయటపడుతుంటది అన్నట్టుగా. ఇక ఎవరికైతే వీళ్ళు అంటుంటారు కదా, అవును నువ్వు ప్రతిజ్ఞ చేసావు కదా, నువ్వు చేయనని చెప్పావు కదా, నువ్వు అందరి ముందు ఒట్టేసుకున్నావు కదా, దేవుడి ముందు చేసావు కదా, అగ్నిహోత్రం మీద అగ్నిసాక్షిగా ప్రమాణం చేసావు కదా అని చెప్పేసి ఈ రకంగా వారిని హెచ్చరిస్తున్నప్పుడు ఇక వీళ్ళు పరిస్థితుల మధ్యనైతేనేమో ఈ రకంగా మానసిక క్షోభకు గురి అవుతుంటారు. ఇక ఎక్కడైతే దూరంగా వెళ్తుంటారో అక్కడ బస్సులో వెళ్తున్నప్పుడు ఆ హోటల్ డాబా దగ్గర ఆపినప్పుడు కానివ్వండి, లేదంటే ఇంకెక్కడైనా వాళ్ళ దూరపు మిత్రుల దగ్గర కానీ ఇంకా ఏదైనా బంధువుల దగ్గర వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎవరుండరు కదా. అనుకూల పరిస్థితి దొరికింది కాబట్టి అక్కడ జగబడి చేయడం అన్నమాట. అంటే అక్కడ భగవంతుడిని నమ్మడం లేదు, భగవంతుడు కనబడట్లేదు కాబట్టి అక్కడ కోరికనే కనబడుతుంది, అక్కడ భోగ వస్తువే కనబడుతుంది కాబట్టి ఎగబడి భోగించడం. నరేష్ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. భోగ వృత్తి త్యాగ వృత్తియా? ఇప్పుడు స్వర్గంకి వెళ్ళి వచ్చేటప్పుడు అది భోగ వృత్తి కాబట్టి ఇక ఇప్పుడు నరేష్ గారు ఈ సందర్భంలో వస్తున్నటువంటిది బాలాజీ గారు జాగ్రత్తగా వినండి. ఎవరైతే చెబితే వినరో, ఎవరైతే మొండిగా ప్రవర్తిస్తుంటారో, ఎవరైతే కావాలని చేస్తూ పోతుంటారో వారికి నీతి వాక్యాలు అబ్బవు, శాస్త్రము నచ్చదు, వారికి గురు ఉపదేశము నచ్చదు, తల్లిదండ్రులు ఏ మంచి మాట నచ్చదు. ఎందుకు అంటే వారు అక్కడ తృప్తి పడి వస్తున్నారు, స్వర్గం నుండి వస్తున్నారు కాబట్టి వారికి ఈ యొక్క శాంతి, భక్తి, ఈ యొక్క ఆనందము ఇవేవి నచ్చవన్నమాట. వారికి విధ్వంసం, ఒకరిని ఏడిపించడం, ఒకటి వినాశనం చేయడం, ఎంత చేస్తానంటే అంత చేస్తారు. వారు ఎంత చెప్పినా వినరు. ఎన్నిసార్లు జైల్లో పెట్టి వాళ్ళను ఎంత కఠినంగా శిక్షించినా కూడా వాళ్ళలో మార్పు రాదు. బాలరాజు గారు పట్టుకుంటున్నారా? ఆచార్యజీ, అంటే హిట్లర్ లాంటి వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి వచ్చారంటారు ఆచార్యజీ? అంతే కదా. ఇప్పుడు చూడండి,
ఎక్కువ మంది ఈ తప్పులు చేసేవారు, ప్రాయశ్చిత పడేవారు, ప్రాయశ్చిత పడకుండా మళ్ళీ అదే మొండిగా ప్రవర్తించేటువంటి వారు ఒకవైపు. ఇంకొకరు భక్తి, అమ్ము దేవుడు శిక్షిస్తుంటాడు, చూస్తున్నాడు, అమ్మ నాన్న చూస్తున్నారు, గురువు చూస్తున్నారు, పోలీసులు పట్టుకుంటారు, ఈ భయంతో ఉండేటువంటి వాళ్ళు కింద నుంచి పైకి పోతున్నారు. భయం లేకుండా అన్నిటికీ తెగించి ఇవన్నీ సామాజిక విధ్వంసాన్ని సృష్టిస్తున్న వారు పైనుంచి కిందికి వస్తున్నారు. ఈ కింది నుంచి పైకి పోతున్న వారికి తప్పు చేయమని అంటే వాళ్ళు భయపడతారు. అమ్మో పోలీసులు పట్టుకుంటారు, నువ్వు నన్ను ఏదో కుట్రలోకి లాగుతున్నావు, నేను రాను అని చెప్పేసి అది ఏంటంటే ఆకలితో వచ్చినటువంటి పిల్లికి అది వేడి వేడి పాలు పోసేసరికి ఆకలితో ఉన్నది కాబట్టి దాన్ని మూతి పెట్టుకుని సుర్రమని కాలుతుంటది, మీ అమ్మ అనుకుంటా పారిపోతుంటది అనమాట. ఇంకా ఆ తర్వాత మజ్జిగ పోసినా కూడా అది ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తాగుతుంది. అగో ఈ రకం అనమాట ఈ భయపడేవాడి పరిస్థితి. అందు గురించి ఇక్కడ జీవాత్మయే అక్కడికి వెళ్ళి వస్తున్నటువంటిది, తప్పులు చేసేటువంటిది జీవాత్మయే. ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడు మెప్పులు చేసుకుంటా, పర ఉపకారం చేసుకుంటా, అందరికీ సహకారం చేసుకుంటా, పిల్లలను సాకుకుంటా, పశువులను చూసుకుంటూ అన్ని రకాలుగా పైపోతుంది. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు పశువులను చంపుకుంటా, పిల్లలను అమ్ముకుంటా, పిల్లలను ఇడిచిపెట్టుకుంటా, భర్తను ఇడిచిపెట్టుకుంటా, భార్యను ఇడిచిపెట్టుకుంటా, తన స్వేచ్ఛా విహారం. దీనికి అంతటికి కారణం అది కర్మఫలం. అందు గురించి ఇదంతా చేసేది ఆత్మయే అనేటువంటిది అభిప్రాయం. ఆచార్యజీ, స్వర్గం అంటే ఏమి ఒకసారి చెప్పండి, దాని యొక్క అర్థం. స్వర్గం అనే పదానికి అర్థం స్వర్గం అని అంటే మన ఆనందం, మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి వాళ్ళకు ప్రభావితం చేయకుండా మనం ఉండేటువంటిది ఆనందం. ఇంకా కలుపుగోలుగా ఉండేటువంటిది తల్లిదండ్రుల ఆజ్ఞలో ఉండడం, మర్యాదలో ఉండడం, ఇంకా చేతనైతే ఇంకొకరికి సహకారం చేయడం, వేరే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, ఈ రకంగా కలుపుగోలుతనంగా భావాలు పంచుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటిది ఇదే స్వర్గం. అంతేగాని ఇంకేదో ఎక్కడో అవస్థలో ఉన్నది అనేటువంటిది కాదు. స్వర్గమైన నరకమైన ఇక్కడే. విశేషంగా బోధించడం, నరకంలో కఠినంగా శిక్షించుకుంటూ కాలు చేతులు నరికేటువంటిది ఇక్కడే నరుకుతున్నారు. ముక్కలు ముక్కలు చేసి నూనెలో పకోడీలు బజ్జీలు చేసేది ఇక్కడే చేస్తున్నారు. అంతా ఇక్కడే. నరకం ఇక్కడే ఉంది, స్వర్గం ఇక్కడే ఉంది. అంతా కలుపుగోలుగా ప్రేమగా ఉండడం, ఆప్యాయతగా ఉండడం, ఉన్నది పంచుకొని తినడం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకరికొకరు సహకరించుకోవడం, ఆనందంగా ఉండడం, అదే స్వర్గం. ఇంకా ఒకరికొకరు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా వాళ్ళను ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అది చూసి నవ్వుకోవడం. అదే ఇప్పుడు ఎవరైనా పడగొట్టి నవ్వడం, వాళ్ళను ఎగతాళి చేసి నవ్వుకోవడం, ఇదంతా నరకమే. స్వర్గము నరకము అనేటువంటిది మన మధ్యలో ఉంది, ఇంకే ఎక్కడా లేదు. ఈ రూపకంగా దివస్ చేయను ఈ 19వది, ఇది 19వది దివశ్చ ఏనం ఆదిత్యాచ. ఈ దినం అనేటువంటిది సూర్యుని ద్వారా అభివ్యక్తం అవుతుంటది. దైవం మనః, దీంట్లో దైవం అనేటువంటిది మనస్సు అనేటువంటి దానికి ఈ చంద్రునితో సంబంధం ఏర్పడి ఉంటుంటది అనమాట. ఎందుకంటే చంద్రుడు వెలిగేటువంటిది సూర్యుని ద్వారానే. అందు గురించి ఈ ఆత్మ ఈ యొక్క వ్యవహారం, ఈ జన్మలు ఎత్తేటువంటిది, ఈ ఇంద్రియాలతో వ్యవహారం చేసేటువంటిది అంతా పరమాత్మ ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ. మన కర్మఫలానుసారంగా మనకి జన్మనివ్వడం, ఈ రకంగా మనం అనుభవింపజేయడం అనేటువంటిది ఈ మనస్సును ఈ పరమాత్మ ద్వారా, అంటే జీవాత్మ ద్వారా ఈ మనస్సు అనేటువంటిది ప్రభావితం అవుతుంటది. అక్కడ బ్రహ్మాండంలో సూర్యుని ద్వారా చంద్రుడు ప్రభావితం అవుతుంటాడు. ఈ బ్రహ్మాండానికి పిండానికి ముడిపెట్టే దాంట్లో చంద్రుని ద్వారానే అన్నము
మాచారి వినబడం లేదు. నెట్ కట్ అయినట్టుందండి, అయిపోయింది కరెంట్. విద్యుత్ అక్కడ అంతరాయమైనట్టుంది. మనము ఆత్మను తెలుసుకునే విషయం లోపల అడుగులు ముందుకేస్తున్నాము. స్వర్గాన్ని గుర్తించేది ఎవరు, అలాగే నరకాన్ని గుర్తించేది ఎవరు? ఈ శరీరం కాదు. శరీరం ద్వారా శరీరము పురుషార్థం చేస్తుంది, కానీ పురుషార్థ ఫలాన్ని గుర్తించేది ఆత్మ. అంతే కదా, మంచి పని చేసేది ఆత్మనే. అలాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు చెడు పని చేసేది కూడా ఆత్మనే. మరి శరీరం ద్వారా మనం పురుషార్థం, ఈ ఆత్మ పురుషార్థం చేయాలంటే సాధనం ఏంటిది? శరీరం. శరీరంలో ఉన్నటువంటి బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు రెండు కలిపి ఈ జీవాత్మ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. అంతే కదా. మనము ఎవరైతే నేను వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు బుద్ధితో ఆలోచిస్తాడు, నేను ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలా, ఎలాంటి గుణగణములు ఉన్నటువంటి వాడిని నా భార్యగా చేసుకోవాలా అని ఆలోచించేది ఎవరు? జీవాత్మనే. వల్ల శరీరం కాదు. వివాహం అయిన తర్వాత ధర్మపత్ని తన గృహానికి వస్తుంది. ముందుగా ఏకాకి ఒకడే జీవాత్మ ఉంటాడు. వివాహానంతరము ఇద్దరు ఉంటారు. గృహ సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు గృహస్థుడు అవుతాడు. గృహస్థుడైన తర్వాత కాలాంతరం లోపల సంతానం అవుతుంది. గృహస్థురాలు ఇంటికి రాగానే ఈ జీవాత్మ అంటాడు, నా భార్య, నా సంబంధం మరిగింది, నా కూతురు సంతానమైంది, నా కొడుకు, తర్వాత మా అమ్మ మా నాన్న. చూడండి ఎట్లా సంతానం పెరుగుతున్నదో. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటాడు. నా ఇల్లు వచ్చేసింది. తర్వాత ఒక వ్యాపారం చేస్తాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇది నా వ్యాపారము, ఇది నా ధనము, ఇది నా వాహనము. అతని సంబంధం ఏ విధంగా పెరుగుతున్నది? ఈ సంబంధం దేంతో పెరుగుతున్నది? శరీరము ద్వారా ఆత్మ సంబంధం చేస్తున్నది. ఇక మీరు సంబంధాలన్నీ కలుపుకోండి. ఇల్లు అనండి, వాహనం అనండి, ఉద్యోగం అనండి, వ్యాపారం అనండి, సంతానం అనండి, తల్లిదండ్రులు అనండి, మిత్రులనండి, అన్నితో సంబంధము. కానీ ఆత్మను తెలుసుకోవడానికి వచ్చినప్పుడు నా ఇతి సంస్కృతం లోపల నేతి అంటారు. అంటే నేను ఇది కాదు, నేను నా భార్య కాదు, నేను నా కొడుకు కాదు, నేను నా వ్యాపారం కాదు, నేను నా వాహనం కాదు, నేను నా గృహం కాదు, నేను నా అమ్మ కాదు, నేను నా నాయన కాదు, నేను నా గురువు కాదు. అన్నింటి సంబంధం విడగొట్టాలి. విడగొడితేనే నేను నా ఇతి నేతి. ఆ విధంగా సంబంధాలను విడగొట్టినప్పుడు నేనెవరో తెలుస్తుంది. లోతుగా తెలుసుకోవాలి. నేను లోతుగా ఎప్పుడు తెలుసుకుంటాము? నీ సంబంధము, ఇది నా భారతదేశము. ఎక్కడో కెనడాలో ఉన్న నేను నా దేశము నుండి వెళ్ళాలి. నా దేశంతో నాకు సంబంధము. నేను పుట్టిన సచ్చిన నా దేశంలోనే సావాలా. చూడండి ఎంత అభిమానము ఈ ఆత్మ. అక్కడ కూడా మరి కెనడాలో కూడా ఆత్మలు ఉన్నాయి కదా. వారికి ఎట్లా? వారంటే వారి దేశాన్ని ప్రేమిస్తారు, వారి మాతృభాషను గౌరవిస్తారు. నా భాష, నీ మాతృభాష ఏమిటి? నీ మాతృభాష ఏమిటి? తెలుగు, సంస్కృతం. నా భాషను నేను గౌరవిస్తాను. ఈ శరీరం వాయేంద్రియంతో మాట్లాడుతున్నాము భాష, కానీ మాట్లాడించేది ఎవరు? నేను. ఆ విధంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటాము. ఓం ఆచార్య. ఆచార్య గారు వచ్చారు, ప్రవచన ముందుకు తీసుకెళ్ళండి. ఇదంతా చేసేటువంటిది ఆత్మ యొక్క వ్యవస్థ
ఈ పరమాత్మ చేస్తున్నటువంటి పరమాత్మ న్యాయకారి కాబట్టి మన కర్మఫలం ఏ రకంగా అయితే ఉందో ఆ కర్మఫలానుసారంగా భగవంతుడు వ్యవస్థ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యవస్థలో ఒక దగ్గర విందు భోజనం జరుగుతుంది. అక్కడ విందు భోజనం ముగించుకొని వచ్చేటువంటి వారు తృప్తిగా వస్తున్నారు. భోజనం కోసం వెళ్తున్నటువంటి వారు ఆవురావురమంటూ వెళ్తున్నారు. వారిద్దరూ ఎదురెదురు పడినప్పుడు రండి భోంచేద్దాం రండి అని చెప్పేసి ప్రేమతోటి మనకు తెలిసిన వారిని అడిగితే నేను చేసేస్తున్నాను, మీరు వెళ్ళండి, మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ రకంగా భోజనం చేసిన వారు మళ్ళీ భోజనం చెయ్యాలంటే ఏ రకంగా అయితే చెయ్యరు. స్వర్గం నుండి వస్తున్నటువంటి వారు ఆ స్వర్గ సుఖాన్ని అనుభవించి వస్తున్నారు కాబట్టి వారికి ఈ శాంతి అయినా, ప్రేమ అయినా, ఆప్యాయత అయినా, భక్తి అయినా, పూజ అయినా, యొక్క ధ్యానం అయినా, యోగం అయినా వీరికి అబ్బవు. ఇక ఎవరైతే బాగా దుఃఖం అనుభవించి కింది నుంచి పైకి పోతున్నారో వారికి ఎటువంటి చీమకు అపకారం చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు, మరియు దోమలను చంపాలన్నా ఇబ్బంది పడుతుంటారు. వారు అహింసను పాటిస్తూ ఉంటుంటారు, ఈ వ్రతాలన్నీ పాటిస్తూ ఉంటారు. అందు గురించి వారు ఎవరికి ఎటువంటి అపకారం చేయరు, అన్నీ వారు సహించుకుంటారు. వారు మాంసాహారం కూడా తినరా? తినరు. ఇంకా పైనుండి వచ్చేవారు వారు తింటారు. భక్తి పేరు మీద తింటారు, ఇంకేదో పండుగల పేరు మీద తింటారు, రకరకాలుగా తింటారు. కానీ ఈ కింద నుంచి పోయేటువంటి వారు దుఃఖం అనుభవించుకొని వస్తున్నారు కాబట్టి వీరు ఇక ఎవరికి అపకారం చేయరు, చీమకు కూడా అపకారం చేయరు, అంత జాగ్రత్తగా. పట్టుబడుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. స్వర్గం నుంచి వచ్చే వాళ్ళంతా ఈ పాపం చేసి పనులే చేస్తా అంటారు, ఇంకా కిందికి పోతారు. ఆ ఆనందము, ఆ తృప్తి, ఆ యొక్క దాంతో వారు పూర్తిగా తృప్తి పడే వస్తున్నారు కదా. అందుకే అమ్మ మాట విను, అందుకే గురువు ఉపదేశం వారికి చెవికెక్కదు, అందుకే వారికి ధర్మం అంటే నచ్చదు, ఏది కాదు. ఇది మా మనసులో పెట్టుకోండి. అందరితోటి నువ్వు స్వర్గం నుండి వస్తున్నావు, నువ్వు పాపం చేస్తామని చెప్పేసి ఆ రకంగా అన్నారు అనుకోండి, వారు బాధపడతారు, లేనిపోని గొడవలు వస్తుంటాయి. ఇది అధ్యాత్మ సత్సంగం కాబట్టి ఇక్కడ మనకు లోతుగా విషయం బోధపడడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఆధ్యాత్మికంలో సాక్షాత్కారం వేరు, జనసామాన్యంలో లోక వ్యవహారం వేరు. అక్కడికి పోయి ఇది శరీరం నేను కాదు, నేను స్త్రీని కాదు, నేను పురుషుని కాదు, నేను ఆత్మ అంటే ఏంటి చూపెట్టు. వాళ్ళు మాట్లాడే భాష అది. అందు గురించి ఇది మా అవగాహనగా మన వరకే ఉంచుకోవాలి. బయట చెప్తే వాళ్ళు నమ్మరు కాబట్టి, ఇక దాంతో లేనిపోని సమస్యలు వస్తుంటాయి కాబట్టి బయట ఈ వ్యవహారం చెప్పకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. బయట వాళ్ళతో చెప్తే పిచ్చివాడు అంటారు ఆచార్య. అది తొందరగా పట్టుకున్నారు మీరు. తదుపరి దైవం మనం ఈ యొక్క ఇంద్రియ వ్యవహారంలో కనబడకుండా ఉండి ఇంద్రియాలను ఆడిస్తున్నటువంటిది ఈ యొక్క చంచలంగా కనిపిస్తున్నటువంటి మనస్సు. ఈ మనస్సే దైవం, మనస్సే దేవత, మనస్సే అన్ని. అందుకే ఈ జైన మతం కానివ్వండి, బౌద్ధ మతం కానివ్వండి, వీళ్ళంతా మనసు వెంటనే పడ్డారన్నమాట. అంతెందుకు దయానంద సరస్వతి ఆరంభంలో ఈ యొక్క విషయాన్ని వైదికం వైపుకు తీసుకెళ్ళడానికి విషయాన్ని ప్రస్తావిస్తూ సంధ్యోపాసన మూల పుస్తకం రాసినప్పుడు దాంట్లో ఈ మనసుకే ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకు అంటే దానికి భిన్నంగా చెప్తే ఎవరు నమ్మరు. ఇది చాలా లోతైనటువంటి విషయం, ఆర్య సమాజంలో కూడా చాలా పట్టుబడినటువంటి విషయం. ఇక ఆ తర్వాత మొదటి పుస్తకం ఈ యొక్క మనస్సు గురించి, మనసుకు ప్రాముఖ్యతనిచ్చి మళ్ళీ లక్ష్మీ సూక్తం చెప్పడము, మరియు ఈ యొక్క సంధ్యోపాసన ఆరంభంలో శిఖ జుట్టు పెట్టుకొని గాయత్రి మంత్రం చదివి జుట్టు ముడేయడం,
అనేటువంటివన్నీ ఆడంబర పూర్వకంగా చెప్పాడు అనమాట. ఆ ఆడంబరంలో ఉన్న వారిని ఆడంబరంతోటే విషయాన్ని లోతుగా తీసుకెళ్లి మళ్ళీ సరైనటువంటి దిశకు తీసుకురావాలనేటువంటిదండి. ఇక రెండవసారి సంధ్యోపాసన చేసినప్పుడు మనస పరిక్రమ మంత్రంలో అథర్వవేదంలో ఉండేటువంటి ఆ 6 మంత్రాలను పెట్టాడు. ఇప్పుడు మనం ప్రస్తుతం చదువుతున్నటువంటివి. ఇది వరకు మొట్టమొదట సంధ్య అనేటువంటి పుస్తకం రాసినప్పుడు దాంట్లో ఇవి మాధవాయ నమః, నమ శివాయ, నమో వాసుదేవాయ అని ఈ యొక్క మనస్సును తృప్తిపరచడానికి, మనస్సును యొక్క ఉపాసన చేయడానికి ఆ మనస్సే ప్రాముఖ్యం కాబట్టి మనసా పరిక్రమ మంత్రాల కంటే ముందు ఆచమనం చేసి గాయత్రి మంత్రంతో దాన్ని అర్థసహితంగా విచారం చేయమని చెప్పి రాశాడు. ఇదంతా మొత్తం దయానంద సరస్వతి యొక్క గ్రంథముల యొక్క ఇతిహాసం అనే దాని పుస్తకంలో యుధిష్ఠిర మీమాంసక్ గారు మొత్తం విడమర్చి మొత్తం స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ యొక్క మనస్సు మనకు కనపడుతున్నటువంటిది, ఈ మనస్సే చంచలమైనటువంటిది. ఇప్పుడు వీరు ధ్యాన యోగ సాధన చేస్తున్నటువంటి వారు దీంట్లో విపස්සన వారు ఆత్మ పరమాత్మతోటి మనల్ని పరుస్తూ కూర్చుండబెట్టి 10 రోజుల శిక్షణ యొక్క సారాంశం ఆత్మ లేదు, పరమాత్మ లేదు, అంతా మనస్సే. మొత్తం దేశ విదేశాలలో ఎన్నో పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, వీళ్ళ విపස්සన కేంద్రాలు ఉన్నాయి. వారు చెప్పేటువంటిది అంత 10 రోజులు. ఇంకా సత్పఠాన్ అని చెప్పేసి 40 రోజులు ఉన్నది. అదే ఇదే కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్లి సారాంశం మాత్రం అదే, మొత్తం మనస్సే. చివరికి మనసును దేవత చేసి పారేస్తారా? మనసుని చేతనం చేస్తున్నారు అన్నట్టుగా. ఆత్మ లేదు, పరమాత్మ లేదు. అలాగైతే అవి నాస్తిక మతాల కింద వస్తాయి కదా ఆచార్య? నాస్తికవాదమే కదా ఇది పట్టుకోవాలి, నాస్తిక మతాలు అంతే. ఇప్పుడు నాస్తికం అని అన్నాను ఆచార్య, నాస్తికము ఆస్తికము ఈ 2 పదాల మీద కొంచెం లోతుగా వ్యాఖ్యానం చేయండి. అస్తిత్వాన్ని నమ్మనటువంటిది నాస్తికత్వం. నమ్మనటువంటిది అందుకే నాస్తికో వేద నిందక అంటుంటాడు కదా. అతడు ఏంటంటే దేనిని నమ్మడు, దేవుని నమ్మడు, దయాన్ని నమ్మడు, ఏది నమ్మడు అన్నమాట. ఇప్పుడు ఈ హేతువాదులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఉంటే ఏడున్నాడు చూపెట్టండి అంటారు. చూపెట్టు. నరేష్ గారు పట్టుకోండి. ఇప్పుడు వస్తుంది ఏంటంటే, నాన్న ఇతనే మన నాన్న అని మనకెలా తెలుసు? అమ్మ చెప్తే తెలిసింది, కానీ అతను మనల్ని కంటున్నప్పుడు మనం చూసామా? ఈ అమ్మనే మన అమ్మ అని మనకు ఎలా తెలుస్తుంది? ఆమె కనేటప్పుడు మనం అక్కడ పక్కకుండి చూసామా? సాధ్యం కాదు కదా. హేతువాదం అంతా ఇక్కడే కుప్పకూలిపోతుంది. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వారే వీరని ఎలా తెలుస్తుంది? నువ్వు ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి. ఆచార్యజీ, వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా డిఎన్ఏ ఉంటుంది కదా అంటారు. తల్లిదండ్రి తెలుసుకో, మళ్ళీ అక్కడికే వచ్చారు కదా, మూలానికే వచ్చారు కదా. మరి మూలానికే వచ్చారు కదా అంటే డిఎన్ఏ అంటే వారి నుండి వంశపరపరంగా వచ్చింది కాబట్టి, అంతేగాని కళ్ళకు కనపడేది. ఇప్పుడు వాళ్ళ హేతువాదం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని అంటున్నారు. ఏది చూపెట్టు అంటే వాళ్ళ కళ్ళకు చూపెట్టమని వాళ్ళు అంటున్నారు. మరి డిఎన్ఏ కంటే మరి కళ్ళకు కనపడే రూపాన్ని విడిచిపెట్టి డిఎన్ఏ కళ్ళకు కనపడుతుందా? పరికరాలకు కనపడుతుంది కదా స్వామి. అవునాచార్య, పరికరాల ద్వారా సూక్ష్మ స్థూలాన్ని విడిచిపెట్టి సూక్ష్మానికి వచ్చారు కదా, వచ్చారు. మరి అంతే. కనబడే తత్వం నుంచి కనబడే తత్వం తెలుసుకోవాలి కదా. తెలవనంత వరకు వాదించటం, అర్థమైన తర్వాత అప్పుడు ఇట్లా అటు ఇటు ఉండటం మూలానే అర్థం కూడా అవ్వకుండా అయిపోతుంది అందరికీ కూడా. ఏది తీసుకోవాలి అనేటటువంటి సత్యాన్ని. ఇప్పుడు అసలు సత్యం దగ్గరికి పరిస్థితి ఏంటంటే సామెత పడితే పడదో బరే వాడితే. అర్థమైందా?
బడితే అంటే దొడ్డు కర్ర ఎవరి చేతిలో అయితే ఉందో దారిని పోయే బరే వాడిదే, వాడే కొట్టుకుపోతాడు. భౌతికంగా ఎవరినైతే ఏదో చెప్తే తర్కం ఎవరి దగ్గర తర్కం ఉందో వారే శాసిస్తుంటారు అనేటువంటిది అభిప్రాయం. అవును కదా ఆచార్జీ, ఎవరు అధికారం చెలాయిస్తే వాళ్ళదే. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు, పుష్పమ్మ గారు, బాలాజీ గారు పట్టుకుంటున్నారా? ఈ కెమెరాలు బంద్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో. రికార్డ్ అవుతున్నది, యూట్యూబ్ లో అందరు చూస్తారు కదా, మంచిది. అందుకని మరి సమయం పరిగెట్టుకుపోతుంది. అర్ధ సహితంగా సంధి చేపించాలా ఆచార్యాలు? నేను ఒక పాట పాడతారా? చిన్నగా పాట పాడండి. పాడదాం ఆచార్య. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ గట్టిగా నొక్కండి. నేను బాగుండండి నానాష్టకం. ఓం ప్రణవముని ఒక పాట అండి. దేవుడు దేవుడు అంటే ఏంటిది? సువర్చలమ్మ గారు ఏమంటున్నారు? ఒక్క నిమిషం. సువర్చలమ్మ గారు ఏంటమ్మా? ముని గారు, నేను జ్ఞానాష్టకం పాట పాడతాను. పాడండి. జ్ఞానమనంతం ఈశుని సొంతం, వెడెద ఈశుని జ్ఞానం కోసం, సాత్విక బుద్ధిని పెంచెడి దైవం, తం ప్రణమామి సదా పరమేశం, తం ప్రణమామి సదా పరమేశం. లోభమనేడి స్వార్థానికి లోనై, భక్ష వివేకమునంచక, ఉచ్చ నీచములు ఎంచిన నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ, జ్ఞానమున సగుము ఓ పరమేశ. మదముతో పొరలు కనులకు క్రమ్మి, ప్రేమ హింసల పూర్తిగా మరచి, పశు ప్రవృత్తితో దిగజారిన నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ. ఈర్ష్యానేడి మాచర్యమునకు లోనై, పరహితములను చేయుట మరచి, కుళ్ళిన మనసుతో కుమిలెడు నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ. హరిషడ్వర్గపు వలలో చిక్కి, యథార్థ తత్వము పూర్తిగా మరచి, అజ్ఞానములో మునిగిన నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ, జ్ఞానమున సగుము ఓ పరమేశ. క్రోధముతో ఆలోచన మరచి, యుక్త వివేకము విడచి, కాని కర్మలను చేసెడు నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ. కామనతోనే కర్మలు చేసి, అనుభవించుటకు జన్మలనెత్తుచు, దుఃఖ సాగరమున మునిగిన నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ. మోహమనడి ఆశకు వశమై, క్షణికానందము పొందగనెంచి, కష్ట సంద్రమున మునిగిన నాకు, జ్ఞానమున సగుము ఓ పరమేశ. సర్వజీవుల సుఖమును కోరి, సర్వలోకముల మెలును కోరి, నిష్కామముతో ధ్యానము చేసెడు, జ్ఞానమున సగుము ఓ పరమేశ. జ్ఞానమనంతం ఈశుని సొంతం, వెడెద ఈశుని జ్ఞానం కోసం, సాత్విక బుద్ధి
భక్తిని పెంచడి దైవం తం ప్రణమామి సదా పరమేశం. ధన్యవాదాలు. కామక్రోధ లోపమోహాలు అనేటటువంటివి మనము వాటన్నింటినీ వదిలిపెట్టాలి అనేటటువంటిది ఈ జ్ఞానంలో ఉన్నటువంటి అంతరార్థం. ఓం. ధన్యవాదాలు. మునిగారు చేయించండి సందీప్ కోసం. పాడండి, నీది కూడా చిన్నగానే ఉంది. మునిగారు పాడండి. లేదు ఆచార్య సరిపోయి 20 నిమిషాలు సంధ్యకు అర్థవిధంగా 20 నిమిషాలు పడుతుంది. సరే సరిపోదు పాట ఇదే. ఓం తథా ప్రణముని వైదిక సంధ్యోపాసన. పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావం ఏ విధంగా ఉంటుంది ఈ కింద చెప్పినటువంటి వాటి ద్వారా మనం తెలుసుకుంటాము. ఓం అమృతోపస్తరణమసీ స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసము ఉపస్తరణముగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యుడు. ఓం అమృతాపిదానమసీ స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణ కొరకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, నేను ధన్యుడు. ఓం సత్యం యచహస్త్రైర్మైస్త్రీహి త్రేతాము స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధన ఐశ్వర్యములు మరియు సిరి సంపదలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాతోనే ఉండినట్టు అనుగ్రహింపము స్వామి. శిశు అభ్యర్థన. ఓ పరమాత్మ, గర్భములో శ్వాస ప్రశ్వాసలు, ఆకలి దెబ్బకలు అమ్మ చూసుకునేలా చేశావు. అమ్మతో ముడి పెట్టావు. ఇప్పుడు గర్భము నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన పేగుబంధాన్ని సైతం తెంచినందున ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. యజుర్వేదం. ఓ దివస్వరూప పరమాత్మ, నాకు ఇష్టమయ్యే సేవించయోగ్య ఆహార పదార్థమును అందుబాటులో స్రవింపజేయము స్వామి. ఈశ్వర ఉవాచ. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము సేవించు. అత అంగస్పర్శ మంత్రాః. జీవాత్మ. ఓ పరమేశ్వర, తల్లిదండ్రుల ఆత్మీయుల సాన్నిధ్యములో నా ఇష్టానుసారంగా జీవించగలిగే పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఋగ్వేదము. ఈశ్వరువాచ. తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించిపోతున్నావు కాబట్టి ఒంటరిగా ఉండలేవు. ఈ ఇంద్రియాలు నీ కాలక్షేపము నిమిత్తము వెంట తీసుకుపో. అప్పుడు నీకు నా ధ్యాసే ఉండదు. అత అక్రియ ధ్యానం. ఓం వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అనే ఉబలాట, తాపత్రయము. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక తృప్తి. అలాగే ఏదైనా తినాలి, త్రాగాలి అనేటువంటి ఒక తాపత్రయము. తిన్న తర్వాత, త్రాగిన తర్వాత ఒక తృప్తి దశ. ఓం ప్రాణః. శ్వాసను పీల్చాలి అనే అసంతృప్తి. పీల్చి శ్వాసను వదిలిన తర్వాత ఒక తృప్తి దశ. అలాగే జీవితం లోపల ప్రాణాయామ ఒక విశిష్టతను తెలుసుకొని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుల, ధనుంజయ, దేవదత్త అనే దశ ప్రాణాలలో ఈ జీవాత్మ శరీరంలో పనిచేయిస్తూ జీవిస్తుంది. ఓం చక్షుశ్చక్షు. ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది అని ప్రతిదీ చూడాలి తెలుసుకోవాలి అనేటువంటి అసంతృప్తి దశ. చూసిన తర్వాత ఒక తృప్తి దశ. కన్నులకు కనిపించేదంతా దృశ్యమాన జగత్తు అనిత్యమని, అశాశ్వతమని తెలుసుకోవడము. తర్వాత అగమ్య గోచరమైనటువంటి నిరాకార తత్వము, నిత్యతత్వము, శాశ్వతత్వం అనే అవగాహన
అనుభవపేతంగా గ్రహించడం. ఓం స్తోత్రం స్తోత్రం. ఇది అది ఏదో వినాలి వినాలి అనేటువంటి తాపత్రయము, విన్న తర్వాత ఓ తృప్తికర జీవితం. వినడం అంటే శ్రవణేంద్రియాన్ని ఉపయోగించి శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కార రహస్యాలను అనుభవపేతంగా గ్రహించడం. ఓం నాభిహి, నా ప్రారంభ బుద్ధి నన్ను జన్మ జన్మకు ఒకవైపు దిగదార్చు ఉంటే మరొక వైపు మానవ జన్మలో సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో ధర్మోపదేశకులను, వేద పండితులను, యోగ గురువులను మా ఇంటికి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. ఓం హృదయం విశ్వస్య మూర్ధన్నాది తిష్టతి స్థితః సముద్రే తే హృదయం అప్సంతః. యజుర్వేదము. శిరస్సు అనే అతుకుల మస్తిష్కంలో అహింసానీయ హృదయం ఉంది. విశ్వ బ్రహ్మాండ శీర్షస్థాయి పైన ఉన్నావు. ప్రాణిజాతుల శిరస్సులోని హృదయ అంతఃకరణంలో ఉండి ఉచిత అనుచిత శుభాశుభ సందర్భాలలో ప్రేరణ, భయశంకరను కలిగిస్తున్నావు అని తెలుసుకోవడం. ఓం కంఠః హంసో గ్రీవాచ శ్రోణి. యజుర్వేదం. 2 కంఠ ఎముకల మధ్యస్థానము, అన్నపానీయ జలస్రావముల ఆవాగమనమును అనుభవభేదంగా తెలుసుకోవడం. ఓం శిరః శిరోదేవకోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షతి అన్నమతో మనః. అథర్వేదము. శిరస్సు దేవనిలయము, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మన మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుర్మే బలమింద్రియం. యజుర్వేదం. నా బాహుభుజములు బలవర్తంగా ఉండుగాక. ఎలాగైతే సూర్యకిరణముల ద్వారా ఆ పరమాత్ముడు కావలసిన వాటిని దించడము, అవసరమైన వాటిని పైకి ఎత్తుకోవడం. ఓం కరతల కరపృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదం. హస్తం మే కర్మవీర్యం. యజుర్వేదం. చేతుల వేళ్ళ హర్షోత్సాహ సంయోగము. అలాంటి చేతుల్లోనే కర్మల పురుషార్థం ఉందని పరోపకార రహస్యాన్ని అనుభవభేదంగా తెలుసుకోవడం. అత మార్జన మంత్రాః ఆత్మ సాక్షాత్కారం. ఓం భూ పునాత శిరసి. జీవాత్మ. ఓ ప్రాణప్రదాత, పరమాత్మ సందేశము. నీ పూర్వజన్మ ప్రారంభ కర్మ ఫలాన్ని పవిత్రము, పునీతము చేసుకో. ఓం భువ పునాతు నేత్రయో. జీవాత్మ. ఓ దుఃఖ వినాశక, పరమాత్మ సందేశం. నీ దృశ్యరూపము, నీ ప్రజ్ఞాబుద్ధి, మంచు చెడుల మూల్యాంకనము సుఖాన్ని దుఃఖానికి కారణమని అనుభవభేదంగా తెలుసుకో. ఓం స్వహ పునాతు కంటే. జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశము. కంఠములోని గుంత, ఆ ప్రదేశంలో ఆవాగమనపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆకలి దప్పికలను నియంత్రించి జయించు. కంఠకు ఉపేక్షిత్ పిపాసో నివృత్తి. యోగ దర్శనము. స్వయం సుఖానందమే జీవన్ముక్తి, మోక్షావస్థను తెలుసుకో. ఓం మహ పునాతు హృదయే. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశము. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకో. తద్వారా యోగము, త్యాగము, వాటి రహస్యాన్ని తెలుసుకొని సక్రియపూర్వకంగా ధ్యానం చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వరానుభూతిని పొందు. ఓం జన పునాతునాభ్యాం. జీవాత్మ.
ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణం యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభి చక్రే కాయవ్యూహం జ్ఞానం, నాభిర్మే చిత్తం విజ్ఞానం. నాభి చక్రంలో సంయమనంతో తిని త్రాగి విసర్జించడం అంటే ఏమిటి స్వామి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది అని గ్రహించడం. ఓం తపః పునాతు పాదయో. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? పరమాత్మల సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఊర్ధ్వగతికి పైకి రావాలని తెలుసుకో. ఓం జంగాభ్యాం పాదాభ్యాం ధర్మో అస్మి శివరాజ ప్రతిష్ఠిత. పాద తొంటి ఎముకల మధ్యలో నేను ఈ జీవాత్మను ఉన్నానని తెలుసుకో. యజుర్వేదం. ఓం సత్యం పునాత్ పునఃస్థిరసి. జీవాత్మ, ఓ అవినాశి అయిన సత్యస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశము. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి శిరస్సునందు అనుభవపేతముగా నన్ను తెలుసుకో. సత్యస్యాపి హితం ముఖం. యజుర్వేదము. యో అసౌ ఆదిత్యే పురుష అసో అసౌ అహం. యజుర్వేదము. సత్యం యొక్క స్వరూపము సువర్ణంతో కప్పబడి ఉన్నది. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపము పురుషుడును నేనే, పరమాత్మను. పురీషం మనసః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతః. యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింప చేస్తున్నది ప్రకాశమును నేను. నా శక్యతే వర్ణయుద్ధం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ. జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక, ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వల్లే అంతటా అణువులో వ్యాపించిన నిరాకార తత్వాన్ని అనుభూతితో తెలుసుకో. అష్టచక్ర నవద్వార ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య. తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వేదం. 8 చక్రములు, 9 రంధ్రములు, ఇంద్రియాల అయోధ్యాపురము ఈ దేహము అని తెలుసుకో. అందులో స్వర్గమనే సువర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరించున్నది గ్రహించు. 7 అంతస్తుల అంతర్యాత్ర. ప్రాణాయామ మంత్రాహ అత. ఓం భూహు సహస్రచక్రము ప్రాణాధారము జీవనం పోసుకోవడము. ఓం భువః ఆజ్ఞాచక్రము త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందడం. ఓం స్వహ విశుద్ధి చక్రము అనాసక్త భావానుభూతిని పొందడం. ఓం మహా అనాహత చక్రము పరమాత్మ తన్మయత్వ భావము. ఓం జన మణిపూర చక్రము అమృతస్య నాభి. అథర్వేదము. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగు బంధం వలె పరమాత్మతో జీవాత్మకు గల అవినాభావ సంబంధాన్ని తెలుసుకో. ఓం తపః స్వాధిష్టాన చక్రము. ఈ దేహము క్రింద వైపు నుండి కనబడని నిరాకార పరమాత్మను తెలుసుకొని పైకి ఆవిరి పొగ రూపంలో వెళ్ళడము అని తెలుసుకో. గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయ ఉపనిషత్తు. శరీరరహిత ముక్త జీవాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో ఉంటుంది. ప్రాపంచిక సుఖదుఖములను అనుభవపేతంగా తెలుసుకొని ఆనందమగ్నమై ఈశ్వర ఆధీనములో ఉండుము.
యదా పంచవది తిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశన విచేష్టతే తమాహు పరమం గతిం కఠోపనిషత్తు. శుద్ధ మనసుతో పాటు ఈ 10 ఇంద్రియాలు జీవితంతో ఉంటాయి. బుద్ధి ఆత్మ నిర్మల స్థిర చిత్తంలో ఉంటుంది. ముక్తి అనుభవంలో ఉంటుంది. దీన్నే మోక్షమని అంటారు. ఇది సంధ్యోపాసన ప్రథమోభ్యాస. అత సంధ్యోపాసన ద్వితీయోభ్యాస. అగమర్శన మంత్రాః. ఓం ऋतं च सत्यं चाभिदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः. ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्च मियुतो वसि. ॐ सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवंत पृथ्वीञ्चान्तरिक्षमतो स्वहा. ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः. अथा मनसा परिक्रमण मंत्राः. ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या इषवः. तेभ्यो नमो दिवतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं निश्मस्तं वेदद्मः. दक्षिणवैपु. ओम दक्षिणादिगिन्द्रोऽधिपते रक्षितापितरैषवः. तेभ्यो नमो दिवतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं वेदद्मः. पडमर వైపు. ओम प्रदीजे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः. तेभ्यो नमो दिवतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं वेदद्मः. ओम उदेजे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमो दिवतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं निश्मस्तं वेदद्मः. ओम ध्रुवादिग्विष्णोरधिपति कल्मादग्रीवो रक्षिता वीरुदैषवः. तेभ्यो नमो दिवतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं निश्मस्तं वेदद्मः. ओम ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिर्यत्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमो दिवतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु. योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं वेदद्मः. ఈ విధముగా జీవాత్మ దశ దిశలలో ఉన్న పరమాత్మను తెలుసుకొని పరమాత్మ రహస్యాన్ని తెలుసుకొని ఇంకా అతి సమీపంగా పరమాత్మ దగ్గరికి వెళ్తాడు. అత ఉపస్థాన మంత్రాః. ఓం జాత వేదతే శృణుభామ సోమ మరాతీయతో నేదహాది వేదః సనపర్యదతి దుర్గాని విశ్వా నావేవ సుందుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుసచ్చ. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమతస్పరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. పరమాత్మని తెలుసుకోవడం విఫలమైనటువంటి జీవాత్మ మళ్ళీ ఒకసారి అవకాశం ఈ స్వామి, నా తప్పిదాన్ని నేను తెలుసుకున్నాను అని ప్రాయచిత్త మంత్రంతో అడుగులు ముందుకేస్తుంది. అత ప్రాయచిత్త మంత్రాః. ఓం తచ్చక్రుదేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణ్యామ శరదాశ్చితం
प्रब्रवाम शरदाशतम् अदीनास्याम शरदाशतम् भूयच्च शरदाशतात् ओम शन्नो देवीरवीटयावो भवन्तु पीतये शम्योरविस्रवन्तु नः ओम भूर्भुवस्वादत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओ परमेश्वरा, నీ అనంత కృప వలన మేమనర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేడి చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవీటయాపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని. అథా శాంతి మంత్ర. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సిప్పని గట్టిగా నొక్కండి. మీకు డైరెక్ట్ గా మీకు ఈ ఎపిసోడ్లు అన్ని వస్తాయి. 1-2 సార్లు విన్నట్టుంటే చక్కగా దాంట్లో ఉన్న అంతర్రహస్యము జీవాత్మను తెలుసుకోవడంలో లోతుగా మనము జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము. అది మీరు 1-2 సార్లు వినండి. ప్రార్థన. నమస్తే. సర్వేభ్యో నమః. శుభోదయం. నమస్తే ఆచార్య. आचार्य सर्वेभ्यो नमो नमः। నమో నమః. నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్య.